రఘు, రే తమ్ముడు, మాటిచ్చినాను కదా నీకు జహీర్ భట్కర్ని చంపుతానని. చంపేశాను. రే తమ్ముడు, రేయ్ వచ్చి పిండం తిను. కావ్ కావ్ కావ్. నిన్న సాయంత్రం జహీర్ భట్కర్ వాషి మార్కెట్ దగ్గరికి వస్తున్నాడని మాకు కబురు అందింది. అన్ని ఏర్పాట్లతో వెళ్లాం. 10:30 ప్రాంతంలో జహీర్ అక్కడికొచ్చాడు. అతన్ని పోలీసులకు లొంగిపోమని కోరాము, కానీ అంగీకరించకుండా మా మీద ఫైరింగ్ మొదలు పెట్టాడు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము కూడా రిటర్న్ ఫైట్ చేశాం. జహీర్ భట్కర్ చనిపోయాడు. సేమ్ షిట్ అగైన్. నిజానికి గ్యాంగ్స్టర్స్ తో పాటు పోలీస్ ఆఫీసర్ల పేరు మాత్రం మారుతుంది, కానీ ఉన్న ట్రాన్స్క్రిప్ట్ అంతా సేమ్ కదా. కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా తెలుస్తుంది ఇదొక కాంట్రాక్ట్ కిల్లింగ్ అని, ఎన్కౌంటర్ కాదని. యా, బట్ దాన్ని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? నిజానికి ఇదంతా ఒక ఈక్వేషన్ మీద ఆధారపడుంది. అనవసరంగా మనమే కాంప్లికేట్ చేస్తున్నాం. రిషి, ఈ కట్టుకథ గురించి మనం ఎక్కడితో ఆపేయడమే మంచిది. షార్ట్ చేసే ఓన్లీ 2 కాలమ్స్. సార్ సార్ సారీ, నా పాయింట్స్ మాత్రం ఇగ్నోర్ చేయకండి. నాట్ అట్ ఆల్ అంజలి. నిజానికి నువ్వే నా పాయింట్ ని ఇగ్నోర్ చేస్తున్నావు. నేను ముందు నుంచి క్లియర్ గా చెప్తున్నాను, ఏ సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేకుండా నీ స్టోరీని యాక్సెప్ట్ చేయడం కుదరదు. బట్ దీని గురించి సేకరించాల్సిన ఎవిడెన్స్ ఏది మిగల్లేదు. అది కాక నేను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి అగెన్స్ట్ గా మాట్లాడట్లేదు. నా ఉద్దేశం తావడే లాంటి కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కి అగెన్స్ట్ గా స్టాండ్ తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అంజలి, నిజాన్ని తెలియచేయడమే మన జాబ్, వితౌట్ గెటింగ్ బయస్డ్. నాకొకటి అర్థం కావట్లేదు. నేను తీసుకునే ప్రతి యాక్షన్ ని పర్సనల్ పాస్ట్ తో ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు? Anyway, I'll be back, sir, with substantial evidence. Thank you, sir. అష్రఫ్, ఓసారి లోపలికి రమ్మా, మాట్లాడాలి. కూర్చో బేటీ, కూర్చో. ఏమైంది? నీతో మాట్లాడాలి. బేటీ, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. ఏమంటున్నారు? బేట కూడా చనిపోయాడు కదమ్మా. ఇంకా ఇక్కడ ఏం మిగులుంది? ఊరికి వెళ్ళిపోదాం. కానీ అమ్మీ, బేటీ, ఈ ఊరితో రుణం తీరిపోయింది. ఇంకా ఇక్కడ మనం ఉండకూడదు. మాఫ్ కీజియే అబ్బు. మీరు వెళ్ళినా సరే నేను రాలేను. కానీ ఈ ఇంట్లో నాతోనే జహీర్ ఉన్నట్టుగా ఉంది. పుట్టబోయే బిడ్డ ఏ ఇంట్లోనే పుట్టాలబ్బు. మీతో నేను రాలేను.
నువ్వు కూడా మాతోనే వచ్చాయమ్మా. నా మాట విను. ఆ? నా గురించి దిగులు పడకండి అబ్బు. మీ ఆరోగ్యం జాగ్రత్త, అమ్మీని జాగ్రత్తగా చూసుకోండి. అష్రఫ్ బేటీ, ఈ వంశోద్ధారకుడు నీ గర్భంలో ఉన్నాడు. జహీర్కి ఆఖరి గుర్తు వాడే. వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఖుదాఫిజ్. రండి, టాక్సీ వచ్చింది. వస్తున్నా. సరే బేటీ, నువ్వు జాగ్రత్తగా ఉండు. జీ అల్లా తుమే సలామత్ రఖే. జాగ్రత్తగా దిగండి. మర్చిపోకుండా ఉత్తరాలు రాయి. ఆ? జీ బాయ్ జాన్. ఖుదా హాఫిజ్. ఖుదా హాఫిజ్. అష్రఫ్, జీ నా పేరు అంజలి. నేను జర్నలిస్ట్ని. నా ఉద్దేశం రిపోర్టర్ని. ఒక పత్రికలో పనిచేస్తున్నాను. చెప్పండి, నాతో మీకేం పనుంది? మీరు నాకు నిజాలు చెప్పాలి. అదే మీ భర్త గురించి, జహీర్ మరణం వెనుకున్న నిజాలు. చూడండి, అది మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నేను నిజంగా మీకు సాయం చేయాలనుకుంటున్నాను. హ్మ్? నువ్వు ఖచ్చితంగా నాతో చెప్పగలుగుతావా వాళ్ళు ఇన్స్పెక్టర్ తావ్డే ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ బోయిరని? వాళ్ళిద్దరే. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఈ నిజం ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ పోలీసు వాళ్ళతో దుష్మని ఎవరు ఇష్టపడతారు? నేను ఈ అవకాశం కోసమే చూస్తున్నాను. అంటే రేపు వచ్చే పత్రిక లేవు, ఈ కబురు వస్తుందా? రేపు కాదు, ఎల్లుండి. రేపు ఇంకో పెద్ద న్యూస్ వస్తుంది. నేను ప్రచురించబోయే వార్తతో తావిడే చాలా ఏళ్ళు ఇబ్బంది పడతాడు. నేను ఇంకా బయలుదేరుతాను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆ మిల్ స్ట్రైక్ కారణంగా అపోజిషన్ వాళ్ళు ఇప్పటికే చాలా పెద్ద సమస్యలు సృష్టించారు. ఇప్పుడు మీరందరూ కలిసి మమ్మల్ని చంపేలా ఉన్నారు. ఏయ్, నీ పేరేంటి? యశ్వంత్ తావ్డే. నువ్వు చేసిన పనులన్నీ నా గుద్ద కింద బాంబుల్లా మారుతున్నాయి. గోఖలే ఓపెన్ చేయి. వీళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయి. సార్. డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించు. అది ప్రెస్ కూడా తెలియజేయి. సార్. సారీ సార్, కానీ మీ ఆలోచన కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదా? పేపర్లు ఈ దరిద్రపు ఫోటోలు వచ్చినాయి, కరెక్ట్ కాదంటావా? సార్, యాక్చువల్లీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సీక్రెట్ మిషన్. అంటే సార్, మేము నానా మాత్రేతో అతని గ్యాంగ్ తో ఫ్రెండ్షిప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించాలి. కానీ ఇలాగే మా ఫొటోస్ అన్ని పబ్లిష్ అయినాయి అంటే ఈ మిషన్ ఏమాత్రం సక్సెస్ఫుల్ కాదు సార్. సార్, వీళ్ళకి దుబాయ్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి సార్. దీని వెనుకున్న నిజమేంటో నాకు తెలీదు, కానీ మీ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి ఇది ఒక మంచి కథ. ప్రెస్ కి విషయం తెలియజేయండి. యా సార్.